మిరపకాయలు అమ్ముకొని నేను అది ఎకరం రాపిస్తే ఆమె చేసుకొని వాళ్ళు 1 month లో 10,000 5,000 తక్కువ కోల్డ్ స్టోరేజ్ ఇప్పుడు అమ్ముకోవాలి సార్, ఈ నెలలో అమ్ముకోవాలి బాబు. ఇందులో నీ సంబంధం లేదు. మాట్లాడట్లేదు సార్, ఆయనకు ఆయన సైకో లెక్క మాట్లాడుతున్నాడు ఆయన. 15 సంవత్సరాల నుంచి ఏం మాట్లాడుతున్నావు? ఏం తెలుసు నీ చెప్పు. కాదు సార్, ఇప్పుడు అమ్ముకోవాలి, ధర వస్తే అమ్ముకోవాలి, ధర రాకపోతే ఇప్పుడు 5,000 6,000 వస్తాను సార్. లాస్ట్ ఉంది కాబట్టి ఏసీలు పెట్టుకున్నాడు ఆయన. ఆయన ఇప్పుడు నువ్వు నీతికి మాడుతున్నావు కదా, ఆమెకి ఎకరం ఇస్తే అది తాగడి పెట్టి అడగలేదు, నీ బావని మెక్కని అడగలేదు. తాగదంటే ఆయన బావిలా బావి చలం ఎందుకు ఇవ్వాలి? ఆమెకి ఇచ్చిన భూమి కదా అది, అలా బావి తిప్పించి ఆమెకి ఇచ్చిన భూమి కదా, దాని బావి తిప్పడానికే ఆయన అప్పు తెచ్చుకున్నాడు. అది ఎందుకు ఇవ్వాలి? ఆమెకి ఇచ్చిన భూమి కదా సార్. ఇప్పుడు ఏంటన్నా, ఇప్పుడు ఎట్లా చెప్పండి. అయితే సార్ ఇప్పుడు అక్రమ్ రాయించి ఇస్తున్నాడు కదా, ఈయన ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నాడు కావాలని వాళ్ళ దగ్గర తీసుకొని ఈయన ఇంత వేరే భూమి ఉన్నా కూడా రాయించి పెట్టుగా ఈ అమ్మాయిది రాయించాడు కదా. ఆయన ఏం చేస్తాడో ఏందో అవసరం అయితే సార్ మీ ముంగట ఇప్పుడు పోలీసులకు పిలిపించి అయినా మీరు అగ్రిమెంట్ ఏది రాస్తే ఆ ప్రకారంగా రాయించండి. ఆ అక్రమం ఆమె ఎప్పుడైనా అనుభవించేటట్టుగా అమ్ముకొని ఆమె ఏమైనా చేసుకొని ఆమె ఇష్ట రాజ్యం అనేటట్టుగా రాసి ఆ అమ్మాయికు అక్కడ అక్రమం ఇచ్చేసి ఆ అప్పు ఆయన తీసుకున్నది ఈయన రాయించాలి. ఇప్పుడు బాండు ప్లస్ సార్ ఇంకోటి ఇల్లు అనేది చెప్పాము చూడండి సార్. ఇప్పుడు ఇల్లు ఇస్తారు కానీ మళ్ళా అతనికి ఉన్న ఇల్లులో ఒక రూమ్ కేటాయిస్తాడు ఆయన. రేపు మంచి చెడు మళ్ళా తాగో తినో ఏదో ఒకటి మళ్ళీ గొడవ పడుతూ ఉంటాడు. ఆ అమ్మాయిని వేరే ఒక ప్లేస్ లో ఆమె ఒక రూమ్ గానీ ఏదో ఒకటి ఆమె ఉండేటట్టుగా మామూలు అయినా ఇల్లు కట్టియాలి సార్. ఆ ఇంట్లో సగం ఇస్తాడు కదా ఆస్తి, కదా. ఓకే సార్. ఇది కూడా ఆమెతో ఇద్దరు ఒకటే కదా, ఇద్దరు ఒకటే. నీకు ఓకేనా అమ్మా అక్కడ మరి రాసిస్తే ఇల్లు?